అంచెలు కట్టుకోవాలన్నమాట. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధన సిటీ. ఇది వచ్చేసి డే 3 వ్లాగ్. ఒకవేళ మీరు డే 1 డే 2 వ్లాగ్ చూడలేదంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చేస్తాను, వెళ్ళి చూడండి. నేను మీకు 2 వీడియోస్ లో చెప్పలేదు ట్రావెల్ బస్ గురించి, మేము దాంట్లోనే వెళ్ళాం కదా. అది వచ్చేసి నేను లాస్ట్ డే 4 వ్లాగ్ లో మీకు చూపిస్తాను అండ్ మీకు బస్ మొత్తం చూపిస్తాను. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వ్లాగ్ వచ్చేసి డే 2 వ్లాగ్ కి కంటిన్యూయేషన్. మేము ఓమ్ బీచ్ కి వెళ్ళిన తర్వాత నైట్ ఇంకా రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 5 కి లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి గోకర్ణలో 6:30కి స్పర్శ దర్శనం ఉంటుంది. గోకర్ణలోనే స్పర్శ దర్శనం చేసుకొని మేము ఇంకా అక్కడ నుంచి 7:30కి స్టార్ట్ అయిపోయినాం. అక్కడ నుంచి మేము మురుదేశ్వర్ వచ్చినాం. గోకర్ణ నుంచి మాకు ఇక్కడికి రావడానికి 2.5 hours పట్టింది. ఇంకా మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. క్రౌడ్ అసలు లేదు, ఫాస్ట్ గా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక మాకు ఏం తెలిసిందంటే అక్కడ టెంపుల్ లోనే అన్నదానం పెడుతున్నారని తెలిసింది. మురుదేశ్వర్ రీచ్ అవ్వడమే అరౌండ్ 10:30కి అలా రీచ్ అయ్యాం. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మనకి టెంపుల్ లోనే లడ్డూలు ఇస్తారు. ఇంకా అర్చన చేసుకోవడానికి కూడా టికెట్స్ ఉంటాయి. 20 రూపీస్ అర్చనకి టికెట్స్, లడ్డు వచ్చేసి 20 రూపీస్ ఈచ్ వన్. అన్నదానం అని చెప్పినా కదా, టెంపుల్ లోపలనే మనకి రైట్ సైడ్ ఉంటది ఒక పెద్ద హాల్, అక్కడికి వెళ్ళినాం. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా, అటుకులు స్వీట్ ఉన్నాయి, దాంట్లో షుగర్ యాడ్ చేసినారు వాళ్ళు. ఇంకా మిల్క్ కూడా ఇచ్చినారు. తినడానికి వచ్చినాం. రిషిక ఆల్వేస్ బిజీ ఇన్ ఫోన్. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మనం ఎగ్జిట్ అవ్వగానే మనకి ఇలా వ్యూ ఉంటది బయటకు వచ్చే దారిలో. ఇప్పుడు మీరు మురుదేశ్వర్ గోపురం చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ గోపురం పై వరకు మనం వెళ్ళొచ్చు. లోపల లిఫ్ట్ ఉంటది. మనం లిఫ్ట్ ఎక్కాలి అంటే టికెట్ తీసుకోవాలి. చిల్డ్రన్ కి వచ్చేసి 10 రూపీస్ ఈచ్ అండ్ అడల్ట్స్ కి వచ్చేసి 20 రూపీస్ ఈచ్. 18 years. లిఫ్ట్ లో మొత్తం 18 ఫ్లోర్స్ ఉంటాయి. 18th ఫ్లోర్ కి మనం వస్తాం. అక్కడ నుంచి మనకి వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. మనం లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది వ్యూ. మురుదేశ్వర్ వెళ్తే మాత్రం మీరు పక్క పైకి వెళ్ళండి, లిఫ్ట్ ఎక్కండి. ఎందుకంటే అక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఈ టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది, 1 వరకు ఉంటుంది. మళ్ళీ 3కి ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 3 నుంచి 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. గోకర్ణ టు మురుదేశ్వర్ డిస్టెన్స్ వచ్చేసి 78 to 80 kilometers అరౌండ్ అలా ఉంటది. కానీ లిఫ్ట్ ఎక్కిన తర్వాత పైనుంచి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము మురుదేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొల్లూరు శ్రీ మూకాంబిక టెంపుల్ కి వెళ్తున్నాం. మేము వచ్చేసి కొల్లూరు మూకాంబిక టెంపుల్కి వచ్చినాం. మురుదేశ్వర్ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. అక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 hours జర్నీ అయింది. బట్ ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. అంటే మురుదేశ్వర్ నుంచి ఇక్కడికి వచ్చేసినాం డైరెక్ట్. ఇక్కడ ఏంటంటే అబ్బాయిలు పక్కా మ్యాండేటరీగా పంచలు కట్టుకోవాలన్నమాట. ప్యాంట్స్ అస్సలు అలౌ లేదు. మేము ఇప్పటివరకు వెళ్ళిన టెంపుల్స్లో ప్రతి ఒక్క టెంపుల్కి అబ్బాయిలకి అసలు ప్యాంట్స్ అలౌ లేదు. ఓన్లీ పంచ అండ్ షర్ట్ కూడా వేసుకోవద్దు అనమాట. అట్లానే దర్శనం చేసుకోవాలి. సో ఇది మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా ముందే, ఎందుకంటే ఎవరైనా వెళ్తే పక్క మ్యాండేటరీగా పంచలు తీసుకొని వెళ్ళండి. ఈ టెంపుల్ అనే కాదు, మేము కర్ణాటకలో 4 days తిరిగినాం కదా, అన్ని టెంపుల్స్ కి వెళ్ళినాం కదా. ఎక్కడ అబ్బాయిలకి మాత్రం షర్ట్ అలౌ లేదు, ప్యాంట్ అస్సలు అలౌ లేదు. బొమ్మలు. పార్కింగ్ నుంచి టెంపుల్ వరకు ఒక 5 minutes నడవాలి. ఇంకా టెంపుల్ కి రీచ్ అయిపోయినాం మేము.
ఈ టెంపుల్లో అక్షరాభ్యాసం చేపిస్తారు. మీకు వీడియోలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళు అక్షరాభ్యాసమే చేపిస్తున్నారు. ఇక్కడ ఫుల్ లైన్ ఉంది. టెంపుల్ మెయిన్ గోపురం. టెంపుల్ లోపల మనకి వినాయకుడు ఇంకా వేరే విగ్రహాలు ఉన్నాయి. కానీ మేము వెళ్ళిన టైంలో ఫుల్ వర్షం. ఆ వర్షంలోనే మేము దర్శనం చేసుకున్నాం. ఈ టెంపుల్లో కొంచెం క్రౌడ్ ఉండే, దర్శనం చేసుకోవడానికి ఒక 20 minutes అలా పట్టింది. ఇంకా మేము దర్శనం చేసుకొని అక్కడ బయట కొంచెం షాపింగ్ చేసినారు. అప్పుడు వర్షం తగ్గిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఉడిపి వెళ్తున్నాం. కొల్లూరు నుంచి ఉడిపి రీచ్ అవ్వడానికి మాకు 2.5 hours పట్టింది. మార్నింగ్ నుంచి వర్షం పడింది, ఇప్పుడు సన్లైట్ వచ్చేసింది. ఉడిపి గైస్. ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 o'clockకి రీచ్ అయినాం. ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే కృష్ణుడు ఉంటాడు. లార్డ్ కృష్ణ వచ్చేసి మొత్తం డైమండ్స్ ఇంకా గోల్డ్ జ్యువెలరీతో డెకరేట్ చేసి ఉంటాడు. మనకి సరిగ్గా కనిపించవు, ఇట్లా జస్ట్ మొత్తం కవర్ చేసి ఉంటుంది. డోర్స్ కూడా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి మనం చూడాలి దేవుణ్ణి కూడా. ఆ 5 seconds చూసినాం కానీ కృష్ణుడిని చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇలా భజన చేశారు. ఈ భజన వచ్చి టెంపుల్ లోపలనే. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది, 11 వరకు ఓపెన్ ఉంటుంది ఆఫ్టర్నూన్. మళ్ళీ ఈవినింగ్ 6కి ఓపెన్ అవుతుంది, 9 PM వరకు ఓపెన్. కానీ ఈ టెంపుల్ నైట్ లో చాలా బాగుంటది అంట. నేను చెప్పడం మర్చిపోయాను, అసలు ఫస్ట్ మేము టెంపుల్ కి రాగానే అక్కడ అన్నదానం పెడుతున్నారు అని తెలిసింది. సో ఫస్ట్ మేము తినడానికి వెళ్ళాం. కరెక్ట్ లంచ్ టైంకి వచ్చినాం కదా. ఇక్కడ సాంబార్ ఫేమస్, సాంబార్ మాత్రం చాలా బాగుంది. ఈ టెంపుల్ అన్నదానంలో చాలా మంది రైస్ కింద ఫ్లోర్ పైన తింటారు. నేను కూడా చూసిన, చాలా మంది తిన్నారు. ఇక్కడ అందరు నేమ్స్ రాస్తున్నారు ఆయిల్ తో. ఈ టెంపుల్లో లడ్డు బాగుంది. ఇంకా లడ్డు తీసుకొని ఇంకా మేము బయటకు వచ్చేసినాం. ఇంకా అందరం మా వెహికల్ దగ్గరకు వచ్చి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ధర్మస్థల వెళ్తున్నాం. ఈ టెంపుల్ దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ ఉంటదంట. మాకు టైం లేదు, సో మేము వెళ్ళలేదు. అండ్ చాలా బాగుంటది అంట. ధర్మస్థల టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ కర్ణాటకలో. దారిలో వెళ్తుంటే మాకు ఇలా చిన్న చిన్న డ్యామ్స్ కనిపించాయి, ఇంకా వాటర్ ఫాల్స్ కూడా. మేము ధర్మస్థల రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. అండ్ చాలా జర్నీ ఉంది ఉడిపి నుంచి ధర్మస్థల. ఇంకా ఈవినింగ్ టైంలో అందరికి ఆకలేస్తుంది, టీ టైం అయింది అనేసి ఇంకా ఒక రెస్టారెంట్ దగ్గర ఆపినారు. మా మమ్మీ వాళ్ళందరూ వచ్చేసి టీ ఇంకా మిర్చి బజ్జీ తిన్నారు. మా చెల్లి తమ్ముడు వాళ్ళు వచ్చేసి నూడిల్స్, ఐస్ క్రీమ్స్, ఊతప్పం ఇవి తిన్నారు. ఉడిపిలో ఊతప్పం ఫేమస్, మీరు వెళ్ళినప్పుడు పక్క ట్రై చేయండి. ఇంకా 1 hour అలా అక్కడ స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. వెల్కమ్ టు ధర్మస్థల. మేము అరౌండ్ నైట్ 7 o'clockకి ఈ ప్లేస్ కి రీచ్ అయినాం. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటదని విన్నా నేను, కానీ మేము వెళ్ళిన రోజు అసలు క్రౌడ్ లేదు. మీకు శ్రీ మంజునాథ మూవీ ఐడియా ఉందా? ఆ మూవీలో థీమ్ వచ్చేసి ఈ మెయిన్ గా ఈ ధర్మస్థల టెంపుల్దే. ఈ టెంపుల్ లో కూడా చాలా అంటే చాలా నడవాలి దేవుడి దగ్గరికి రీచ్ అవ్వాలంటే. ఎంత పెద్దగా ఉందంటే టెంపుల్ అంత పెద్దగా ఉంది. మీకు ఉడిపి అని చెప్పిన కదా, ఉడిపి కన్నా డబల్ ఉంది ఇక్కడ. ధర్మస్థల టెంపుల్ లో వచ్చేసి శివుడు ఉంటాడు. దర్శనం జస్ట్ 10 minutes లో అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసినాం. షాపింగ్ అని చెప్పేసి ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసినాం. ఆకలిస్తుంది అనేసి ఇంకా మేము ఇక్కడ స్వీట్ కార్న్ ట్రై చేసినాం. Day 3 వ్లాగ్ లో లాస్ట్ టెంపుల్ వచ్చేసి ధర్మస్థల. మేము ఈ రోజు వెళ్ళిన టెంపుల్స్ లైన్ లో చెప్తాం. మురుదేశ్వర్, శ్రీ ముకాంబిక, ఉడిపి, ధర్మస్థల. ఎండ్ ఆఫ్ Day 3 వ్లాగ్. ఇంకా Day 4 వ్లాగ్ ఉంది. వ్లాగ్ అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మేము చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ కి వెళ్ళినాం. అండ్ ఆ వ్లాగ్ లో చాలా ఫన్ ఉంటది. అండ్ అది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ అన్నమాట మా ట్రిప్ ది. మీకు Day 1, Day 2 వ్లాగ్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.